Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. ఈ రోజైతే మన స్టూడియోలో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఈయన్ని మీరు కొన్ని వందల సినిమాల్లో చూసుంటారు. చూసిన తర్వాత అరే అరే ఇన్ని పుష్ప సినిమాలో చూసాం కదా, అరే ఇన్ని రీసెంట్గా వచ్చిన అర్జున్ చక్రవర్తిలో చూసాం కదా, అరే ఇలాంటి చెప్పుకుంటూ పోతే RX100, మంగళవారం, ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట. అన్ని పవర్ఫుల్ రోల్స్. ఈయన మీద ఖచ్చితంగా ఫ్రేమ్ పడితే 100% జస్టిఫికేషన్ చేసే రోల్స్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనతోటి దయానంద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం, మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సార్ అసలు మీరు మాకు ఇప్పుడు అందరికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద, ఒక సీనియర్ ఆర్టిస్ట్ కింద తెలుసు. బట్ మీరు ఒక సినిమా డైరెక్షన్ కూడా చేశారా? రెండు చేశారు. అలియాస్ జానకి, సో సిద్ధార్థ. సో ఈ అలియాస్ జానకి కదా సార్ నంది అవార్డు వచ్చింది. ఫస్ట్ ఫిల్మ్. సూపర్ సూపర్. ఐ గాట్ బెస్ట్ డైరెక్టర్ నంది అవార్డ్. మరి ఎందుకు డైరెక్షన్ ఆఫీసర్ తర్వాత? దానికి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి మ్యామ్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కూడా కమర్షియల్గా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చింది యాక్టర్ అవుదామని. ఓకే. బై యాక్సిడెంట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ టీంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 10 years వర్క్ చేయడము. డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది, చేశాను. 2 సినిమాలు చేశాను. బట్ ఒకటి అవార్డు వచ్చింది, బట్ కమర్షియల్గా రెండు కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ మనకు తెలుసు కదా, ఇక్కడ కమర్షియల్ గా వర్కౌట్ అయినప్పుడే జనరల్గా థింగ్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ నేను బేసిక్గా యాక్టింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రతి గ్యాప్లోనూ, ఈవెన్ అలియాస్ జానకి సిద్ధార్థకి మధ్య గ్యాప్లో కూడా ఐ యూస్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. ఓకే. సో అలా చేస్తున్న సమయంలో ఇప్పుడు సిద్ధార్థ రిలీజ్ అయిన తర్వాత ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ అగైన్ ఐ గాట్ సమ్ గుడ్ ఛాన్సెస్ అనమాట యాక్టింగ్ సైడ్. అలా చేస్తున్న ప్రాసెస్లోనే ఈ RX100 మూవీ రిలీజ్ అయ్యి అది పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అసలు నాకు ఇంకా గ్యాప్ లేదు. లైక్ కంటిన్యూస్గా దాదాపు ఈ 7 yearsలో 80 నుంచి 90 మూవీస్ చేశాను. ఈ లాస్ట్ RX100 తర్వాత ఇంకా మళ్ళీ పుష్ప వచ్చింది. ఇంకా పుష్ప తర్వాత ఇంకా బిజీ అయిపోయాను. సో అట్లా ఇంకా ఇప్పుడు ఏంటంటే డైరెక్షన్ చేయాలి అని అంటే వి నీడ్ సమ్ ఎగ్జాక్ట్లీ, దానికి కేటాయించాలి, ప్రత్యేకించి మీద కూర్చోవాలి, వర్క్ చేయాలి. అండ్ చాలా టైం, అంటే మైండ్ కూడా చాలా ఒక్కదాని మీద కాకుండా అన్ని ఆస్పెక్ట్స్ లో ఆలోచించాలి కాబట్టి ఇట్ టేక్స్ చాలా టైం. హీరోని ఒప్పించాలి, హీరోయిన్ ఒప్పించాలి, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది అంత ఈజీగా అవ్వదు. నేను ఇప్పుడున్న ఈ యాక్టింగ్ బిజీలో అంత టైం తీసుకొని చేసేంత దొరకట్లేదు. మీకు టైం దొరకట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ప్రెసెంట్ అయితే ఇప్పుడు అసలు డైరెక్షన్ ది ఆలోచన లేదు. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఇప్పుడైతే నేను యాక్టర్ గా బిజీగా ఉన్నాను. అండ్ సూపర్, థింగ్స్ ఆర్ గోయింగ్ వెల్. అంటే అసలు మిమ్మల్ని చూస్తే ఇనీషియల్గా, అంటే ఒకప్పుడు ఉన్న సినిమా సినారియోని బట్టి చూసుకుంటే అందరూ చాలా నార్మల్గా ఉండేవారు, బట్టలు వేసుకునే విధానం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు చాలా డాషింగ్గా, స్టైలిష్గా, ఫిట్గా, అసలు మామూలు ట్రాన్స్ఫర్మేషన్ కాదు. అప్పుడు మీరు చేసిన రోల్స్కి కానీ ఇప్పుడు చేసిన రోల్స్కి చూసుకుంటే చాలా ట్రిమాండరస్ చేంజ్ ఉంటుంది. ఈ డిసిజన్ ఎలా తీసుకున్నారండి అప్పటికిప్పటికి? మీ బాడీ మీద మీకున్న కంట్రోల్ ఏంటి? ఇవన్నీ నేను రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తానండి. జిమ్ అనేది నాకు అడిక్షన్. ఓకే. అది లేకుండా అసలు ఇది మెయింటైన్ బండి కదలదు అనమాట. దాంతో పాటు డైట్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ప్రాపర్ డైట్ ఉంటుంది సార్. అంటే ఏంటి సార్ ఒక డేలో మీ డే యాక్టివిటీ ఎలా ఉంటుంది? హౌ యుల్ స్టార్ట్ యువర్ డే అంటే ఏం చెప్తారు సార్? మార్నింగ్ జిమ్కి వెళ్తానండి. ఏ టైంకి లేస్తారు సార్? టైం అనేది డిపెండ్స్ అండి. అంటే నేను ఒక టైం ఇదే టైంకి వెళ్ళాలి అనేది ఫిక్స్ అయ్యి ఉండను. ఎందుకంటే రాత్రి నేను 8 to 9 hours స్లీప్ కంపల్సరీగా పెట్టుకుంటాను. ఒకవేళ నైట్ పడుకోవడం లేట్ అయినా కూడా ఆ 9 hours స్లీప్ తర్వాతే లేచి జిమ్కి వెళ్తాను. నా ఫస్ట్ ఇది జిమ్కి వెళ్ళడమే. ఓకే. సో వెళ్ళి 1.5-2 hours ఐ విల్ స్పెండ్ ఇన్ జిమ్. వెయిట్ ట్రైనింగ్ చేస్తాను, కార్డియో ఇవన్నీ కూడా ప్రాపర్గా, అంటే షెడ్యూల్ ప్రకారం చేసుకుంటాను. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత ఐ విల్ టేక్ రెస్ట్.
మళ్ళీ లంచ్ చేస్తాను, మళ్ళీ ఈవినింగ్ వాకింగ్కి అట్లా వెళ్తాను, మళ్ళీ నైట్ డాన్స్ ప్రాక్టీస్ ఒక 1.5 hour. ఎక్కడ సార్ అది? అంబర్పేటనా సార్ డాన్స్ స్టూడియో? అంబర్పేట శివం రోడ్ లో వైకే డాన్స్ అకాడమీ అని డాన్స్ స్టూడియో ఉందండి. యామిని అండ్ క్రాంతి అని వాళ్ళిద్దరు యంగ్స్టర్స్, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.